అది కాకుండా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్నే ఎన్నుకుంటున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కానీ ఇక్కడికే వచ్చి చేస్తున్నారండి. యాక్చువల్గా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని అన్నీ కాదు, కమర్షియల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక జబ్బుతో వచ్చాడంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కదండి. దాన్ని ఎలా మీరు మన దేశంలో అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ పాకెట్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు ఏదో అమ్ముకొని ఇల్లు ఒళ్ళు అమ్ముకొని ఉన్న ఆస్తులను అమ్ముకొని వచ్చి ఆరోగ్య బాగు చేసుకునే పరిస్థితి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే అది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. ఇప్పుడు లాస్ట్ 1 year కోవిడ్ తర్వాత వచ్చిన మంచి పరిణామం ఏంటంటే చాలామంది ఇన్సూరెన్స్ అంటే అర్థమైంది. లాట్ ఆఫ్ పీపుల్ నౌ ఆ హెల్త్ని కూడా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కింద ఫ్యామిలీ యూనిట్లో తీసుకుని ఇన్సూరెన్స్ చేసుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు. అండ్ మంచి ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ఆ ప్యాకేజెస్ అవి పెట్టారనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇటువంటి మేజర్ ఇబ్బందులు వచ్చినప్పుడు పర్టికులర్గా హార్ట్ కానీ ఏదో ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ అనో లేదా ఒక బ్రెయిన్ ప్రాబ్లం అనో మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా కొన్ని ఈ కొత్త పరిణామాలు ఆయుష్మాన్ భారత్ అని వాటి ద్వారా చేయడానికి జరుగుతుంది. నాకు పాజిటివ్ వ్యూ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో మనం 3rd biggest ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఒక 5 billionకి వెళ్తామా 7 billionకి వెళ్తామా అది వదిలేస్తే 2030కి ట్రిక్లింగ్ ఎఫెక్ట్ ద్వారా ఈవెన్ మిడిల్ క్లాస్లో కూడా డిస్పోజబుల్ ఇన్కమ్ పాకెట్లో కొంత ఉంటుంది. 2 ఈ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటి ద్వారా అటువంటి ఆ ఎమోషనల్ డెసిషన్స్ అవి తగ్గిపోతాయని అనుకుంటున్నాను. కంట్రీస్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగానే ఇస్తారు కదండి. యుఎస్లో లేదు, యూకేలో ఉంది, కెనడాలో ఉంది, అండ్ కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఇస్తారు. కానీ యుఎస్లో అంతా ప్రైవేట్ ఇన్సూరెన్సే ఆర్ మనలాగా వాళ్ళకి కూడా కంపల్సరీ ఇన్సూరెన్స్ కదండి ఉంది. కానీ చాలామందికి 30% ఆఫ్ పీపుల్ ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళందరికీ మెడికవర్, మెడికేడ్ అని మనలాగా ఆరోగ్యశ్రీ టైప్లో యుఎస్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళు రెగ్యులర్గా మనీ ఇస్తారు. ఆ సిస్టమ్ ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది కదా. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంటే దెన్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్. కాకపోతే ప్రజల్లో కూడా కొంత చైతన్యం రావాలి. బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు బయటకు తీయడం కరెక్ట్ కాదు కదా, అసలు వాళ్ళకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. సో హోప్ఫుల్లీ అవన్నీ కూడా ఈ ఆధార్ కార్డు ఇవన్నీ వచ్చే డిజిటల్ పెనిట్రేషన్ వచ్చే కొద్దీ కొంత రెగ్యులరైజేషన్ అయిపోతుందండి.